ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెల్లరాయి బంగారం ధరలతో పోటీ పడుతోంది. ఇటువంటి తెల్ల బంగారం గత ప్రభుత్వ హయాంలో దోపిడీకి గురైంది. ఎక్కడ చూసినా కొండలను తలపించేలా ఉన్న తెల్లరాయిని భూమి నుంచి బయటికి తీసి బడా నేతలు సొమ్ము చేసుకున్నారు. ఇలా 5 ఏళ్ల పాటు జరిగిన దోపిడీ విలువ 6,000 నుంచి 8,000 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. భారీ స్థాయిలో జరిగిన ఈ అక్రమ భాగోతానికి ఇప్పుడు చెక్ పడిపోతుంది అనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వం మారడం, అప్పట్లో జరిగిన అక్రమ తవ్వకాలు, బెదిరింపులు తదితర విషయాలపై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్గా ఉండడంతో ఇప్పుడు ఏం జరుగుతుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది. మనం సైదాపురం మండలంలో ఉన్న ఓ మైన్లో ఉన్నాం. ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే ఈ మైన్లో ఏ విధంగా దోపిడీ జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి తెల్లరాయిని ఏ విధంగా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకు తరలించారో ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నటువంటి లోతు ఒకసారి గమనిస్తే దాదాపుగా 150 నుంచి 250 అడుగులు లోతులో తవ్వేసి ఇక్కడ ఉన్నటువంటి తెల్లరాయినంతా కూడా ఇతర దేశాలకు, ఇతర రాష్ట్రాలకి తరలించి దాదాపుగా 2 లక్షల నుంచి 2.5 లక్షల 3 లక్షల టన్నుల వరకు ఇక్కడ ఉన్నటువంటి తెల్ల కార్జీని ఈ రాపూరు, సైదాపురం, పొదలకూరు మండలాల్లో అరుదుగా దొరికేటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తెల్లరాయిని కూడా ఇతర దేశాలకి, ఇతర రాష్ట్రాలకి భారీగా తరలించి క్యాష్ అయితే చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఏ విధంగా ఇక్కడ దోపిడీ జరిగింది, ఎంతవరకు లోడేశారు, ఈ యొక్క రాయి ఎంతవరకు ఇక్కడ ఎలాంటి పెద్ద పెద్ద హిటాచీలు, పొక్లైన్లతో కూడా భారీగా లోడేసినటువంటి విజువల్ మనం ఒకసారి గమనించవచ్చు. విజువల్లో కూడా ఒక స్వరంగం మాదిరిగా కూడా ఈ యొక్క క్వార్జీని కూడా తవ్వేస్తున్నారు. ఈ యొక్క మైన్స్లో ఇలాగా దాదాపుగా ఈ యొక్క సైదాపురం మండలంలోనే దాదాపుగా 8 మైన్స్ ఉన్నాయి. ఈ 8 మైన్స్లో కూడా ఇదే విధంగా తవ్వేస్తున్నారు. అయితే ఒకసారి గమనిస్తే ఈ యొక్క తెల్ల బంగారంగా పిలువబడే వైట్ క్వార్జీ నెల్లూరు జిల్లాలో మాత్రమే అరుదుగా దొరుకుతుంది. జిల్లాలోనే రాపూరు, సైదాపురం, పొదలకూరు మండలాల్లో తెల్లరాయి విస్తారంగా లభించడంతో ఈ మండలాల్లో అధికారికంగా పదుల సంఖ్యలో ఓపెన్ క్వారీస్ ఉండగా అనధికారికంగా దాదాపుగా 100 వరకు క్వారీలు కూడా నిర్వహిస్తున్నారు. ఓపెన్ క్వారీని నిర్వహించాలంటే ముందుగా అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మైనింగ్ శాఖ నుంచి అనుమతుల కోసం హెక్టార్కి 2.5 లక్షల రూపాయలు చలాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం తహసీల్దార్ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ను తెచ్చుకోవాలి. అనంతరం మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అనుమతులు ఇస్తారు. తదుపరి డిఎంజీ నుంచి అనుమతి తర్వాత ఓపెన్ క్వారీలు కూడా నిర్వహించేందుకు ఈ యొక్క క్వారీలు నిర్వహిస్తారు. అయితే ఈ యొక్క క్వారీలు ఏవైతే క్వార్జీలుగా పిలువబడేటువంటి క్వారీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఓపెన్ కాస్టింగ్ క్వారీలుగా కూడా చెప్తుంటారు. ఈ క్వారీల్లో కూడా గత ప్రభుత్వంలో నిబంధనల్ని ఉల్లంఘన చేస్తూ నిబంధనల్ని గాలికి వదిలేసి ఈ యొక్క క్వారీలను కూడా నిర్వహించారని చెప్పి కూడా ఇక్కడ టీడీపీ శ్రేణులు, ఇటు మైన్స్ యజమానులు కూడా ఆరోపణ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఇక్కడ లభించే తెల్లరాయికి పక్కనే ఉన్న చెన్నై, బెంగళూరు వంటి మహానగరాల్లో మంచి గిరాకీ ఉంది. ఇక తెల్లరాయి పొడిని వివిధ రకాల ఔషధాలతో ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఖరీదైన గ్రానైట్ రాయిని తయారు చేయడంలో, గ్లాస్ తయారీకి తెల్ల రాయి పొడిని వాడతారు. ఇక చైనా వంటి దేశాల్లో ఈ తెల్లరాయికి మంచి గిరాకీ ఉండడంతో తవ్వకాలు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే కొంతమంది వైసీపీ నాయకులు మాఫియాగా ఏర్పడి తెల్లరాయిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆరోపిస్తున్నారు. దాంతోపాటుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రంలో పెద్ద మైనింగే జరిగిందంటూ కూడా ఒక హాట్ టాపిక్గా మారింది. ఏదైతే హాట్ టాపిక్గా మారినటువంటి సైదాపురంలో ప్రధానంగా దొరికేటువంటి క్వార్జీ ఏదైతే ఉందో ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం కానీ విజువల్స్లో గమనిస్తే ఏదైతే ప్రధానంగా సైదాపురం, రాపూరు, పొదలకూరు మండలాల్లో దొరికేటువంటి క్వార్జీ ఏదైతే ఉందో ఈ క్వార్జీని 3 రకాలుగా తీస్తారు. 3 రకాల్లో ప్రధానమైనది వైట్ స్టోన్, అంటే తెల్లరాయి, తెల్ల బంగారంగా కూడా దీన్ని పిలుస్తుంటారు. ఈ తెల్లరాయిని గ్లాస్ పరిశ్రమకి ఉపయోగిస్తుంటారు. ఇది దాదాపుగా 55,000 నుంచి 70,000 రూపాయల వరకు టన్ను ఉండడంతో ఇది భారీగా ఈ యొక్క సైదాపురం మండలంలో ఉందని, ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు కూడా అమ్ముకొని క్యాష్ చేసుకొని దోపిడీ చేశారంటూ కూడా ఇటు ఆరోపణలు భారీగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ క్వారీలో దాంతోపాటుగా కూడా మైకా క్వార్జీ, అంటే సోలార్ ప్యానల్స్కి ఉపయోగిస్తుంటారు దీన్ని. మనం కూడా విజువల్స్లో గమనిస్తే ఈ కలర్ కూడా మనం చూడొచ్చు. సోలార్ ప్యానల్స్ కలర్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఈ మైకా క్వార్జీ అనేది కూడా ఉంటుంది. ఇది చైనాలో భారీగా డిమాండ్ ఉండడంతో దీనిపై కూడా దృష్టి పెట్టి గత ప్రభుత్వంలో భారీగా దోపిడీ జరిగిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇంకోటి దీంట్లో పల్స్పర్ కూడా ఉంటుంది. ఇది ముగ్గురాయి ఏ విధంగా ఉంటుందో ముగ్గురాయి కలర్లో, అదేవిధంగా
అదేవిధంగా ముగ్గు పిండి కలర్లో కూడా ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు చూసినా కూడా దీన్ని ముగ్గురాయి అనుకుంటారు. అయితే ఇది పల్స్పార్ అంటారు. ఈ పల్స్పార్ని ఇటు పింగాణి ప్లేట్లకి సిరామిక్ టైల్స్కి ఉపయోగిస్తుంటారు. ఇది కూడా భారీగా రేటు ఉండడంతో ఏదైతే ప్రధానంగా మనం ఈ మైకా క్వాడ్జీ, వైట్ స్టోను, పల్స్పర్ ఏదైతే ఉందంటే వీటిలన్నిటిని కూడా ఇక్కడ భారీగా బాంబ్ బ్లాస్టులతో కావచ్చు, ఇటు బుల్డోజర్తో ఏవైతే జేసీబీలు ఉన్నాయో, హిటాచీలు ఉన్నాయో వాటన్నిటితో కూడా వెలికి తీసి వీటినన్నిటికి కూడా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి అమ్ముకున్నారని చెప్పి ఇటు భారీగా ఇటు నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈ తెల్లరాయిని భూమి నుంచి తవ్వేందుకు పెద్ద పెద్ద బ్లాస్టులు ఉపయోగిస్తున్నారు. దీంతో ప్రకృతి దెబ్బతినడంతో పాటు స్థానికులు అనారోగ్యానికి గురవుతున్నారు. గత ప్రభుత్వంలో రోడ్లు బాగు చేయలేదు సరికదా, ఉన్న రోడ్లను అక్రమార్కులు ధ్వంసం చేశారంటూ మండిపడుతున్నారు. మొదలైనప్పటి నుండి కేవలం టన్ను 1000 రూపాయలకే ఇక్కడ తీసుకునేటటువంటి వాళ్ళు, అది బయట మార్కెట్లో దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల దాకా టన్ను పలుకుతుండడంతో సైదాపురం మండలంలో ఉన్నటువంటి సరుకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రాత్రులు కూడా ఈ ప్రాంతంలో బాంబ్ బ్లాస్టింగ్లు చేసి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను అంతా దోచుకోబోయడం జరుగుతుంది. అదే మరిగా ఈ అధిక లోడ్లతో ఈ రోడ్ల మీద ప్రయాణించడం వల్ల ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురయ్యారు. పొల్యూషన్ ఎక్కువగా ఉంది ఈ ప్రాంతంలో అంతా కూడా. అందరూ కూడా దాదాపుగా అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోయినారు. వాళ్ళందరూ కూడా గుండె జబ్బులు అయితేమి, కాలేయం జబ్బులు అయితేమి, అదేవిధంగా కిడ్నీ జబ్బులు అయితేమి, ఆస్మా అయితేమి, ఇలాంటి జబ్బులన్నీ కూడా రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో జరిగిన ఈ అక్రమ కవాడ్జీపై సమగ్ర విచారణ జరిపి దోపిడీకి పాల్పడిన వారందరినీ చట్టపరంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రకృతి సంపదని అక్రమంగా తరలిపోకుండా కాపాడాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఎంతైనా ఉందని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రభుత్వ యంత్రాంగం దాచుకోవడం తప్ప కానీ ప్రజలకు ఏమన్నా చేద్దాం, అభివృద్ధి అనేది లేకుండా ఏదైతే మైన్స్ ఏదైతే సైదాపురం మండలంలో, కలవాయి మండలం, అంటే గూడూరు మండలం, అంటే చిలుకూరు మండలం ఏదైతే మైన్స్ ఉన్నాయో మొత్తం ఏదైతే నాయకులు బడా నాయకులు ఉన్నారో వాళ్ళు మొత్తం దోచుకొని తినేశారు మొత్తం. అది ప్రభుత్వానికి రావాల్సిన ఖజానా మొత్తం వాళ్ళైతే చిల్లు కొడుతూ వాళ్ళ సొంత జోబీల్లో నింపుకొని వాళ్ళ ఆదాయాలు నింపుకుంటూ అట్లాగే మీ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? మా గ్రామాల్లో భయంకరమైన బ్లాస్టింగ్లు పెడుతూ ఈ రోడ్లు లేకుండా 20 టన్నులు 15 టన్నులు ఉండే రోడ్ల కెపాసిటీని ఒక 60 టన్నులు 70 టన్నులు లారీలు వచ్చి మాకు నిద్ర నిర్మాణం లేకుండా ఒక రైతుల పూట ఫారెస్ట్ కావచ్చు, పంట పొలాలు కావచ్చు, ఏదైనా కావచ్చు హిటాచీలతోనూ జేసీబీలతోనూ మొత్తం నాశనం చేసి ప్రజల ఆరోగ్యాలు నాశనం చేస్తూ ఈ డస్ట్ ఒకటి రోడ్లు బాగలేక గందరగోళం చేసి అడిగితే దౌర్జన్యాలు, అరెస్టులు, కేసులు అలాంటివన్నీ పెట్టి నానా వ్యవస్థలు పెట్టారు గత ప్రభుత్వంలో. అవన్నీ లేకుండా ఇప్పుడు వచ్చే